వానాకాలం ఖరీఫ్ సీజన్లో పత్తి కొనుగోళ్ల సన్నద్ధత, ముందస్తు ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులు, జిన్నింగ్ మిల్ యజమానులు, రైతు సంఘాల నాయకులతో కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ గౌసాలంతో పాటు శాసనసభ్యులు పాల్గొన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, తాగునీరు, టెంట్, కుర్చీలు రైతులకు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే హెల్ప్ లైన్తో పాటు మార్కెట్లో సిబ్బంది లోటు లేకుండా చూడాలని, రోడ్ల మరమ్మతులు చేయించాలన్నారు. తదితర అంశాలపై విన్నవించారు. పలు సమస్యలను కలెక్టర్తో పాటు శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు. మన సెక్రటరీ కానీ మన జోడించిన ఏ రోజు ఉన్నారో చూపించినట్టయితే రైతులకు ఎక్కువ సోయాబీన్ ఆకుండా అన్ని క్రాప్లు ఇవ్వాలి. సంబంధించినటువంటి అంశాలు వస్తే జేసీ గారు ఎక్కువ విజ్ఞప్తి ఏంటంటే మరి పత్తి మీద దానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడడానికి అవకాశం రైతులు మీరు కల్పించడం. అదేవిధంగా నేను కోరుకున్నది ఒకటే, సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు సీసీఐ ద్వారా కొనుగోలు చేయడానికి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాత్రని కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాల యొక్క సమన్వయంతో మరి ఏదైతే జరిగినటువంటి కార్యక్రమం 3 నెలల పాటు పత్తి కొనుగోలుకు సంబంధించిన అంశం ఉందో దీనిలో ప్రధాన పాత్ర అధికారులు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, ముఖ్యంగా జిన్నింగ్ యజమానులు కావచ్చు, వీరి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మార్కెట్ కమిటీలకు సంబంధించిన అంశం కావచ్చు, ఏదైనా సరే నేను కోరుకునేది ఏంటంటే అధికారుల పక్షాన ఎలాంటి తప్పులు లేకుండా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిన నిర్ణయాల్ని అమలు చేసేటట్టు, రైతులకి అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే క్లోజింగ్ టైం కూడా 6 గంటలుగానే చెప్తున్నారు, దానికంటే తర్వాత తీసుకోమని. కానీ దీనిలో చాలా మంది పైరవికారులే ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ రైతు సోదరులు కోరుకునేది ఒకటి, పైరవికారులు చేయడానికంటే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే రైతులు ఉంటారో యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. చాలా మంది పైరవి చేసుకొని చిన్న రైతుల్ని ఇబ్బంది పెట్టేటట్టు పెద్ద దళారీ వ్యవస్థని